ధాత్రి కేదార్ బాల్కనీలో నిలబడి జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకొని కోపంతో రగిలిపోతూ ఉంటారు. ధాత్రి, మనం లేనప్పుడు ఆ అవినాష్ వాళ్ళు, ఆ చెత్త వెధవలు ఇక్కడికి వచ్చి అక్కతో శ్రీవల్లితో ఛీ అని తలుచుకుంటుంటేనే చాలా రక్తం మరిగిపోతుంది ధాత్రి. ఇప్పుడే వెళ్ళి వాణ్ణి షూట్ చేసి చంపేయాలని కోపం వస్తోందని కేదార్ చాలా కోపం చూపిస్తూ ఉంటాడు. ఆడపిల్ల మీద చెయ్యి వేస్తే ఏమవుతుందో ఆ వెధవలకి తెలియాలి ధాత్రి అని కేదార్ ఉగ్ర రూపంతో మాట్లాడుతూ ఉంటాడు. ఉండు కేదార్, వాడికి ఇప్పుడే బుద్ధి చెప్తాను అని ధాత్రి స్పీకర్ ఆన్ చేసి ఫోన్ చేస్తుంది. నేను చెప్పాను కదా జేడి, నేనేంటో నీకు చూపిస్తానని, నేను అందుకే అలా చేశాను అని అవినాష్ విర్రవీగుతూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. రే, నేను లేనప్పుడు వచ్చి నువ్వు ఇదంతా చేసావురా, కానీ నేను నువ్వు ఉన్నప్పుడే వస్తానురా, నేనేంటో నీకు చూపిస్తాను, పోలీసోడి ఫ్యామిలీ జోలికి వస్తే ఏమవుతుందో నీకు చూపిస్తాన్రా అని జేడి ఉగ్రరూపంతో ఫోన్లో అవినాష్కి వార్నింగ్ ఇస్తుంది. ఇదిప్పుడు నా పర్సనల్ అవినాష్, సీ యూ సూన్ అంటూ ధాత్రి ఫోన్ పెట్టేస్తుంది. రావే చూసుకుందాం అని అవినాష్ కూడా రెచ్చిపోతూ ఉంటాడు. మరి ఇప్పుడు జేడి అవినాష్కి ఎలా బుద్ధి చెప్తుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.